మనోళ్ళు సోది మాట్లాడడానికి ఎప్పుడు ముందుంటారు. ఎందుకు పనికిరాని వాదన. ఒకసారి ఈ వీడియో చూడండి. I believe this statement that I am the way, the truth and the life. What does it mean? It means that he is the incarnate God. John chapter, the same. I will give you the reference. I'll give you the reference also, no problem. What is the reference? John chapter 14, you can refer. Verse number. I have the Bible, I can tell you. John chapter 14 verse 16. Brother, you are not quoting it. You have the Bible in your bag. Correct? You take out the Bible from your bag and you're quoting Gospel of John chapter number 14 verse number 6. It's not 16. Another verse, like he said, and he got it wrong. Although he had the paper with him in front of him, he got it wrong verse from the Bible, even giving a paper. He quoted Matthew chapter number 5 verse number 20. It's being video recorded, you can cross check. And you also quoted John 5:19. It's not John 5:19, sir, it is John 5:30. మనోళ్ళు సోది మాట్లాడడానికి ఎప్పుడు ముందుంటారు. ఎందుకు పనికిరాని వాదన. ఇప్పుడు ఆయన వచ్చి బైబిల్ గురించి చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? 14:16లో ఉన్న విషయాన్ని 16:14లో ఉందని చెప్పుకొచ్చాడు. దానికి వికరించడం ఏంటి? ఇక మీ బతుకంతా వికరించడమేనా? నిజాన్ని గమనించరా? ఏసే మార్గము జీవము సత్యమని దాన్ని పరిశీలించాలి. కానీ ఆ వచనాన్ని తప్పుగా తను చెప్పాడని తను ఎందుకు వికరించడం? కొంచెమైనా జ్ఞానం ఉందా? అయినా అందుకని అనుకుంటా దేవుడు పలానా చోట ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానం లేనటువంటి వాళ్ళ దేవుడు తన సత్యంతో నింపుకున్నాడంట. చూసారా? మీరంత జ్ఞానులైన విర్రవీగుతున్నారు కదా, కానీ ఒక వ్యక్తికి తెలిసినటువంటి ఆ జ్ఞానం మీకు తెలియదు. ఏసే దేవుడనే ఆయనకి అర్థమైంది, కానీ మీకు అర్థం కాలేదు. కానీ ఉగ్రదినమందు మీరు తెలివి అమోఘం అని మీరు తెచ్చిపోతున్నారు కదా. కాదు, అది కుదరని పని. మీరు సిగ్గుపరచబడతారు ఆ రోజు.